ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు శుభాధిక్యత కలిగి కనబడుతున్నాయి. అయితే శుభాధిక్యతగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆలోచన తీరు అంతా కూడా కొంత తొందరపాటుగా ఉంటుంది, సహనం తక్కువగా ఉంటుంది. సరైన నిర్ణయాలు చేసినప్పటికీ కూడా అమలు చేయడానికి తాత్సారం చేసే పరిస్థితి కొంత ఉన్నది. అయితే ఒక్కొక్కసారి తొందరపాటుగా కూడా కొన్ని ఆలోచనలు చేసి దానివలన అసంతృప్తి కలిగే అవకాశం తెచ్చుకుంటారు. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. ధనానికి ఇబ్బంది అయితే ఉండదు, కానీ సంపూర్ణమైనటువంటి సంతృప్తి కలిగే పరిస్థితి కూడా తక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. అది పూర్తిగా సంతోషకరమైనంత పెద్ద సఖ్యత కాదు, సాధారణంగా ఉంటుంది. కానీ విభేదాలు లేకుండా ఉండడమే సఖ్యతగా గుర్తించాలి. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే దానిలో కొన్ని విషయాల్లో అనుకూల పడే అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రయత్నపూర్వకంగా గట్టిగా ప్రయత్నం చేస్తే వాహన సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత కనబడుతుంది. అయితే వాహనాలకి కొత్తగా తీసుకోవడం కానీ, అమ్మటం కానీ, లేదంటే వాటికి సంబంధించిన మరమ్మతులు అవి చేయించుకోవడం కానీ, వాటికి అలంకారం చేసుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో కొన్ని పనులు కుదురుతాయి. అలాగే విద్యా వ్యవహారాలు, విద్యా సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, అటువంటి విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా అనుకూలత బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి ఇంకా కొంత సాధారణమైన పరిస్థితిలోనే ఉన్నది. అయితే అనుకూలపడే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకునే వాళ్ళకి ఇది గట్టి ప్రయత్నం చేస్తే అనుకూలపడే అవకాశం గట్టిగానే ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే పెట్టుబడులు పెట్టాలన్నా, డిపాజిట్లు చేయాలన్నా ఏదైనా సరైన అవగాహనతో చేస్తేనే బాగుంటుంది. అవగాహన రాహిత్యం కనబడుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే, డిపాజిట్లు చేయాలంటే, ఏదైనా కొత్తగా కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి వాటిలాంటి కూడా ఒక మంచి సలహా తీసుకొని వెళ్ళటం అనేది మంచి మాటగా చెప్పబడుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత అనుకూలత బాగానే ఉంది. వృత్తిలో రాణించగలుగుతారు, ఉద్యోగ సందర్భంలో కూడా రాణించగలుగుతారు. అలాగే వ్యాపారం కూడా అనుకూలత పడే అవకాశం గట్టిగానే ఉంది. అవన్నీ కూడా మనం చేసుకున్నంత అభివృద్ధి కనబడే అవకాశం గట్టిగానే కనబడుతుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఖర్చుల విషయంలోకి వస్తే అది రుణ సంబంధించిన విషయాల్ని తీర్చుకోవడం అనేది ఒక పెద్దగా ఖర్చుగా అనిపిస్తుంది. అంటే వచ్చిన దాన్ని వెంటనే రుణాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటేనే బాగుంటుంది. కొంచెం లెక్కలు చూసుకుంటూ అవి ఇవి అనుకుంటూ ఇది దానికి సరిపోదు, దీనికి సరిపోదు అనుకోకుండా మనం రుణాలు తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయండి.
దానికి తగిన ధనం సమకూరుతుంది అని అర్థమవుతుంది. సరే, ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.